హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా స్టిచ్ చేసిన ఈ 20 ప్యానెల్ డ్రెస్‌ని ఇవాల్టి వీడియోలో అయితే ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. దీనికోసం నేను తీసుకున్న క్లాత్ 5 మీటర్స్ అనమాట. ఇది క్రేప్ క్లాత్. దీని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట. సీక్వెన్స్ తోటి థ్రెడ్ వర్క్ లాగా ఇచ్చారు. ఇలా కొంచెం షైనింగ్ వచ్చిందనమాట. వర్క్ తోటి డిజైన్ అంతా ఇలాగ వచ్చింది డ్రెస్ అంతా కూడా. ఈ డ్రెస్ని ఏంటంటే మేము బోట్ నెక్ పెట్టి నార్మల్ హ్యాండ్ అంటే ఫుల్ హ్యాండ్ పెట్టామన్నమాట. ఈ లెంత్ ఏమో 46 ఆర్ 47 ఇంచెస్ వరకు లెంత్ కావాలని అనమాట. దీనికి ఒక లేస్ కింద వైపున బార్డర్ కోసం 2 లైన్లు లేస్ వాడాము. అండ్ హ్యాండ్ చివరికి కూడా ఇదే లేస్ని యూజ్ చేసాము. ఈ ప్యానెల్స్ అంటే మేము ఫ్రంట్ బ్యాక్ కలిపి 20 ప్యానెల్స్ని పెట్టి స్టిచ్ చేసామన్నమాట. గేర్ అన్నది కొంచెం ఎక్కువే కావాలి అని పై వైపున 3 ఇంచెస్ ప్యానెల్ కోసం కట్ చేసుకున్నాం. కింది వైపు 10.5 ఇంచెస్ కోసం క్లాత్ని కట్ చేసామన్నమాట ప్యానెల్స్ కోసం. ఇప్పుడు ఈ 5 మీటర్స్ క్లాత్లో నుంచి హ్యాండ్స్ కోసం ఒక 1/2 మీటర్ అయితే తీసి మిగతా క్లాత్ మొత్తం కటింగ్ చేయడానికని ఈ హ్యాండ్స్ కోసం ఈ 1/2 మీటర్ తీసేస్తున్నాను. ఇది తీసేసాక దీన్ని ఫోల్డ్ చేసుకొని ప్యానెల్స్కి కటింగ్ చేసుకోవడానికి. ఇది సైడ్కి పెట్టేశాక ఇప్పుడు ప్యానెల్స్ కోసం ఒక పేపర్ని అయితే రెడీ చేసుకున్నాము. పేపర్ కటింగ్ ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. పై వైపున 3 ఇంచెస్, నడుము వరకు కూడా అదే 3 ఇంచెస్ వచ్చి కింద నుంచి కొంచెం బ్రాడ్నెస్ పెరిగి కింది వైపుకి మాత్రం 10.5 ఇంచెస్ వచ్చినట్టుగా ఈ డ్రెస్కి సరిపోయేటట్టుగా అయితే మేము కట్ చేసుకున్నాం. ఇప్పుడు మిగిలిన క్లాత్ మొత్తాన్ని 4 మడతలు 4 ఫోల్డ్స్లో వేసినాక మళ్ళీ దాన్ని డబుల్ ఫోల్డ్ చేసామన్నమాట. అంటే మొత్తం 8 లేయర్స్లో ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి పెట్టాం. 8 లేయర్స్లో ఉంది. దీనికి లెంత్ కూడా దాదాపుగా 46 ఇంచెస్ వచ్చింది. అంటే ఈ 4 ఫోల్డ్స్ వేయడం వల్ల ఏంటంటే కొంచెం లోపటి వైపు కొంచెం ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు. అందుకే ఏంటంటే మేము సైడ్న ఉన్న క్లాత్ని కింద వైపు ఎలాగో ఒక 2-3 ఇంచెస్ కింద బార్డర్ వేస్తాం కాబట్టి ఇప్పుడు ఉన్న క్లాత్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకొని ప్యానెల్స్ని కటింగ్ చేసేస్తున్నాం అన్నమాట. చిన్న హెచ్చు తగ్గులు వచ్చినా కానీ అది మేము కవర్ చేసుకోగలుగుతాం. 47 ఇంచెస్ వరకు అయితే డ్రెస్ వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు ఒకేసారి ఆ 8 లేయర్స్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను. ఇటువైపు నుంచి ఒకటి, అటువైపు నుంచి ఒకటి ఫుల్ ప్యానెల్స్ని తీసుకున్నాం అనమాట. డ్రెస్కి 1/2 ప్యానెల్స్ అయితే యూజ్ చేయలేదంటే అవసరం పడలేదన్నమాట. ఈ 10 ప్యానెల్స్ మనకి మొత్తం స్టిచ్ చేసినప్పటికీ చెస్ట్కి కావాల్సిన 36 కంటే ఎక్కువే వచ్చింది. ఖర్చుతో సహా 40 ఇంచెస్ వచ్చేసినాయి అనమాట. అందుకని ఇంకా సైడ్కి మేము 1/2 ప్యానెల్ని అయితే యూజ్ చేయకుండా మొత్తం డ్రెస్ అంతటికి కూడా ఫుల్ ప్యానెల్స్ని 20 ప్యానెల్స్ని యూజ్ చేసాము. ఈ సైడ్న మిగిలిపోయిన అంచు ముక్క ఏదైతే ఉందో దానికైతే ఈ ఇందాక చూపించిన థ్రెడ్ వర్క్ ఏమీ రాలేదన్నమాట. ప్లెయిన్గా ఉందన్నమాట. ఆ క్లాత్ బార్డర్స్ అన్నీ ప్లెయిన్గా వచ్చినాయి. అందుకని ఈ క్లాత్ని మేము ప్యానెల్లో కూడా ఎక్కడ యూజ్ చేయలేదు. ఇది కింది వైపున బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డర్ కోసం మేము లేస్ అటాచ్ చేసి స్టిచ్ చేయడానికని దాన్ని వాడామన్నమాట. ఇప్పుడు ఈ కట్ చేసిన ప్యానెల్స్ అన్నీ కూడా ఇలాగా లైన్గా వేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం కుట్టు అన్నది దగ్గరికి వస్తుంది కదా, అంటే దగ్గర కుట్టు పెట్టి ఈ డబల్ స్టిచ్ చేసుకోవాలంటే కొంచెం ప్యానెల్స్ అనేది స్టిచ్ గట్టిగా పడి ఉంటుంది. ఇంకొకటి పై వైపున ఒక 1/2 ఇంచ్ వరకు పట్టాము, కింది వైపున 1/2 ఇంచే అలా క్రాస్గా కుట్టుకొని వెళ్ళామన్నమాట. పై వైపున అయితే 1/2 ఇంచ్ వరకు క్లాత్ లోపలికి వెళ్ళిపోయింది. కిందికి పోయే కొద్దీ ఒక 1/2 ఇంచ్కి తగ్గించుకుంటూ స్టిచ్చింగ్ చేస్తాం అన్నమాట. ఈ ఫ్రంట్ 10 ప్యానెల్స్, బ్యాక్ సైడ్కి 10 ప్యానెల్స్ విడివిడిగా ప్యానెల్స్ని స్టిచ్ చేసేసుకున్నాం. ఇవి 2 పార్ట్స్ ఇలాగా ఫ్రంట్ అండ్ బ్యాక్వి. ఇప్పుడు లైనింగ్ అన్నమాట. ఇది లైనింగ్ బాడీ మెజర్స్ని బట్టి ఇలాగా కటింగ్ చేసేసాను. దీనికి బోట్ నెక్, హ్యాండ్ రౌండ్, నడుము లెంత్,
ఇవన్నీ మార్క్స్ పెట్టేసి ఇప్పుడు సైజ్ ఏదైతే ఉందో దీని మీద కటింగ్ చేసుకొని దీని ప్రకారంగా పైన ప్యానెల్స్ని కూడా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసుకునేటట్టు. ఇంకా క్లియర్గా కావాలంటే నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో నేను ఒక్కొక్క డ్రెస్కి ఏ రకంగా సైజులు తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేవి నేను మళ్ళీ వీడియోస్ అయితే చేసి పెడతానండి. సైడ్ని ఇలాగ క్లాత్ని అటాచ్ చేసామన్నమాట. ఇప్పుడు కటింగ్ కంప్లీట్ అయినాక ఈ ప్యానల్స్ పై క్లాత్ని లోపల లైనింగ్ క్లాత్ని ఇలాగ పెట్టి జస్ట్ పిన్స్తో అడ్జస్ట్ చేసామన్నమాట. ఇక్కడ స్టిచ్ వేయలేదు. నెక్కి ఎలాగైతే కట్టి ఎప్పుడు పెడతానో అలాగే నెక్ని క్యాన్వాస్ మీద అడ్జస్ట్ చేసి దాన్ని క్లాత్ని సెంటర్లో పెట్టి ఇలా చుట్టూ రెండింటిని కలిపి స్టిచ్ చేసేస్తాం అనమాట. కుట్టాక దాన్ని ఎక్స్ట్రా క్లాత్ తీసేసి నెక్ని ఫోల్డ్ చేసేసుకుంటే నెక్ కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత హ్యాండ్స్, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండింటిది హ్యాండ్స్ని స్టిచ్ చేసేసుకోవాలి సైడ్కి షోల్డర్ కుట్టాక. ఇప్పుడు లో షేప్ కూడా తీసేసాం ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు దాన్ని పిన్స్ తోటి నేను అలా సెక్యూర్ చేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇది కాదు, ఇది హ్యాండ్ కోసమని తీసి ఉంచిన ఈ క్లాత్ని ఏంటంటే హ్యాండ్ సైజ్కి లెంత్ 22 ఇంచెస్ వచ్చినట్టుగా చూసుకున్నాం. కానీ ఇక కింది వైపుకి అయితే కొంచెం లోపలికి క్లాత్ తగ్గుతుంది, అందుకని దానికి ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ చేయవలసి వచ్చిందనమాట. అంటే అవన్నీ ఖర్చులోకి వెళ్ళిపోయినాయి, పైకి కనిపించకుండానే ఉంది. కానీ ఇది హ్యాండ్ ఆమ్ రౌండ్ అనమాట. ఆమ్ రౌండ్ వైపు క్లాత్ ఎలాగో పడుతుంది కదా, అక్కడ ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేసాం. ఈ చివర మటుకు లేస్ వేసామన్నమాట. హ్యాండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక ఇందాక చూపెట్టిన ఈ మెయిన్ క్లాత్కి సైడ్ అటాచ్ చేసేసి సైడ్ స్టిచ్ కూడా వేసేసాం. కింది వైపున ఈ బార్డర్ ఇచ్చామన్నమాట లేస్ ఇలాగా లోపల ఫోల్డింగ్ తోటి. ఇప్పుడు దామన్ కోసం పక్కన ఉంచిన ఆ క్లాత్ని మొత్తాన్ని ఇలాగ లోడింగ్ పద్ధతిలో ఇంకొక లేస్ వేసి రెడీ చేసి ఉంచుకున్న దాన్ని ఇప్పుడు కింది వైపు నుంచి ఒక్క స్టిచ్ తోటి అటాచ్ చేసేస్తున్నాం అనమాట. కింద బార్డర్ అంతా బార్డర్ మొత్తానికి లేసేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలాగ వచ్చింది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ఐరన్ చేసి లోపల ఫినిషింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ అయితే ఇలాగ వచ్చిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అవసరం అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.